హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ 143. మేమైతే యాదగిరి గుట్టకి వెళ్ళడానికి అనేసి పూజ కంప్లీట్ చేసేసిన. ఇప్పుడైతే టమాటా రైస్ కలుపుతున్నా. మేమైతే ఇప్పుడే బయలుదేరుతున్నాం ఇంటి నుండి. మేమైతే పోవడానికి కార్ అయితే మాట్లాడుకున్నాం, అప్ అండ్ డౌన్ పోయి రావడానికి. ఇప్పుడే మేమైతే కార్లో బయలుదేరినాం. ఇప్పుడైతే దారిలోనే భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళినాం ఫస్ట్. ఇప్పుడైతే మేము గుడికి వచ్చేసినాం, ఎల్లమ్మ తల్లి టెంపుల్కి. మేమైతే టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చినాం, ఎల్లమ్మ టెంపుల్కి, భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్. మేము వెళ్ళినప్పుడు అయితే పబ్లిక్ ఎవరు లేరు. అప్పుడు టైం 8 అవుతుంది కాబట్టి పబ్లిక్ ఎవరు లేవు. 11:30కి అయితే ఫుల్ పబ్లిక్ వచ్చేస్తారంట. ఆయన అయితే 2-3 టైమ్స్ వెళ్ళింది, కానీ మేమైతే ఫస్ట్ టైం, నేను మా మమ్మీ మా అత్తమ్మ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాము. అందరూ చూసి దర్శనం చేసుకోండి. ఎల్లమ్మ టెంపుల్ అయితే లోపలికి బాగుంది. భువనగిరిలో చాలా ఫేమస్ టెంపుల్. ఇది కూడా ఎప్పుడైనా వీలైతే వెళ్ళండి, సమ్మర్లో. చాలా బాగుంది టెంపుల్ అయితే. మాకైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది. మాకైతే ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ కూడా ఎల్లమ్మ తల్లే. పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు, మార్నింగ్ కాబట్టి మాకైతే ఫ్రీగా దర్శనం అయిపోయింది. ఇక్కడైతే విగ్రహాలు బాగున్నాయి. ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయింది కదా, ఇంకా గుట్టకు అయితే బయలుదేరుతున్నాం మేము. ఇప్పుడైతే యాదగిరి గుట్టకు వచ్చేసినాము. శ్రీవారి కళ్యాణ కట్ట అంటే గుండ్లు చేపించుకోవటానికి, మా ఆయన పిల్లలు గుండ్లు చేపించుకోవటానికి అనేసి ఇక్కడికి వచ్చినాం కళ్యాణ కట్టకి. ఇప్పుడైతే మా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, మా ఆయన ముగ్గురు అయితే గుండు చేయించుకున్నారు. ఇప్పుడే గుండంకి అయితే వచ్చేసినాము, ఇంకా స్నానం చేయడానికి.
ఇప్పుడైతే ఫుల్గా వాటర్లో అయితే ఎంజాయ్ చేసినాము. మా పిల్లలు అయితే లోపల నుండి రామంటే రావట్లేదు అసలు. నేనైతే స్నానం చేయొద్దు అనుకున్నా, అసలు నీళ్ళు చిలకరించుకున్నాను కానీ మళ్ళీ వాటర్ని చూసి ఉండలేక వెళ్ళిపోయినా. మా పిల్లలు అయితే అస్సలు రావట్లేదు. చాలాసేపు అయితే ఎంజాయ్ చేసినాం. ఎదిగోని మా పిల్లలు చూడ ఎట్లా చిలకరిస్తారో ఇద్దరు. ఇప్పుడు స్నానాలు అయితే అయిపోయినాయి, ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. ఇంకా దర్శనానికి మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే కారు పైకి వెళ్ళదు కాబట్టి మేమైతే ఫ్రీ బస్కి వెళ్ళిపోయినాం పైకి కొండ మీదకి. ఇప్పుడైతే ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడైతే పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా దర్శనం బాగా అయిపోయింది. పబ్లిక్ అయితే ఎక్కువ లేరు. యాదగిరిగుట్ట పాత నరసింహస్వామి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడైతే మేము స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం. స్వర్ణగిరిలో కూడా పబ్లిక్ అయితే ఫుల్ ఏం లేరు, మామూలుగా ఉన్నారు. దర్శనం మాకైతే బాగా అయిపోయింది. 1/2 అవర్లో దర్శనం అయితే అయిపోయింది.
వెళ్ళేసరికి అయితే 2:30 అట్లా అవుతుంది టైము. అప్పుడైతే ఇంకా దర్శనం లేదు కాబట్టి మేము అన్న ప్రసాదం పెడుతుర్రు, అందుకే తినడానికి భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫుడ్ అయితే మంచిగా ఉంది. మాకు అన్నము, పప్పు, పచ్చడి, సాంబారు అన్నీ దొరికినాయి. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అన్నదానానికి. ఎవరైనా కానీ స్వర్ణగిరికి వెళ్తే అన్నదాన ప్రసాదము 12 నుండి 3:30 వరకు అన్నదానం పెడతారు అక్కడ. ఇదిగోండి ఇట్లా ప్లేట్స్ ఇస్తారు, అన్నం అంతా లైన్కి వెళ్ళిపోవాలి. ఇట్లా మస్తు పెద్దగా అయితే ఉంది. కూర్చునేటోళ్ళు కూర్చోవచ్చు, నిల్చునేటోళ్ళు నిల్చొని తినొచ్చు. అయితే బాగానే ఉన్నారు ఆ రోజు. ఇదిగోని తింటున్నాము. అన్నము, పప్పు, చట్నీ, సాంబారు అన్నీ బాగున్నాయి. ఇప్పుడైతే తినేస్తున్నాం మేము. ఇంకా మా ఆయన అయితే తినేసిండు, మా పిల్లలు అయితే తింటున్నారు, నేను తింటున్నాను. ఇప్పుడైతే మేము తినేసినాం. మళ్ళీ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. అప్పుడు 3 అవుతుంది. 3కే దర్శనాలు స్టార్ట్ అవుతాయి. మేమైతే ఇంకా ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము స్వర్ణగిరి టెంపుల్లో. ఇక్కడైతే వెంకటేశ్వర్ల స్వామి ఫోటో చాలా పెద్దగా ఉంది. అందరు ఇక్కడ నిల్చొని ఫోటోలు దిగుతారు బాగా. ఇప్పుడైతే ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఫోన్ అయితే అలా ఉండదు కదా లోపలికి. ఆంజనేయ స్వామి అయితే చాలా పెద్దగా ఉన్నాడు. ఇక్కడైతే వాటర్లో విష్ణుమూర్తి పడుకున్నది అయితే విగ్రహం చాలా పెద్దగా ఉంది. మేమైతే ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళాం స్వర్ణగిరికి. మా మమ్మీ వాళ్ళు, అత్తమ్మ అయితే చూడలేదు. మా మమ్మీ ఒకసారి అయితే వెళ్ళింది. దర్శనం కాలేదని మళ్ళీ మా మమ్మీని తీసుకొని వచ్చినాము. మేమైతే ఇదే ఫస్ట్ టైం చూస్తుంది. చాలా బాగుంది స్వర్ణగిరి టెంపుల్, చాలా పెద్దగా ఉందని చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు.
ఇంటికి బయలుదేరుతున్నాం. మాకు టెంపుల్లో అయితే దర్శనం బాగా అయిపోయింది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. వర్షం పడుతుంది. అదిగోండి కార్లోకి అయితే ఎక్కి కూర్చుంటున్నాం. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.